కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి సిరాజ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరంలో ఉన్నటువంటి యువకులతో ఒక గ్రూప్ ను నడిపిస్తున్నాడు. సౌదీలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడు సిరాజ్. సంస్థ కోసం 40 లక్షలకు పైగా నగదును సిరాజ్ కు పంపించాడు ఇమ్రాన్. సిరాజ్ సమీర్ అరెస్టు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్లను రిట్రీవ్ చేసినటువంటి పోలీసులు అందులో కీలక సమాచారాన్ని సేకరించారు. చాటింగ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని ఆ చాట్ లో పేర్కొన్నాడు సిరాజ్. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి అతడు కెమికల్ ల్యాబ్ కి అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేయాలని భావించాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 మందిని ఇక్కడికి రప్పించిన తర్వాత ప్రయోగాలు చేద్దామనుకున్నటువంటి సిరాజ్ ఆర్ఎస్ఎస్ నాయకులను టార్గెట్ చేద్దామని, అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని ఆ చాటింగ్ లో తెలిపాడు. నేరుగా జేసీబీని టార్గెట్ చేద్దామని, లేదంటే ఇంటి లోపలికి బుల్డోజర్ తీసుకుని పోదామంటూ చాటింగ్ లో చెప్పాడు. ప్లాన్ మొత్తం కూడా రెడీ అయింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ అందులో పేర్కొన్నాడు. అమెజాన్ నుంచి వచ్చినటువంటి పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపించాడు సిరాజ్. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో ఐడి పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి సిరాజ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరంలో ఉన్నటువంటి యువకులతో ఒక గ్రూప్ ను నడిపిస్తూ ఉన్నాడు. సౌదీలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడు సిరాజ్. సంస్థ కోసం 40 లక్షలకు పైగా నగదును సిరాజ్ కు పంపించాడు ఇమ్రాన్. సిరాజ్ సమీర్ అరెస్టుల తర్వాత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్లను రిట్రీవ్ చేసినటువంటి పోలీసులు అందులో కీలక సమాచారాన్ని సేకరించారు. చాటింగ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అమెజాన్ నుంచి పేలుడుకు సంబంధించినటువంటి అన్ని పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేయాలని ఆ చాట్ లో పేర్కొన్నాడు సిరాజ్. విజయనగరంలో ఒక కెమికల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కెమికల్ ల్యాబ్ కి అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేయాలని భావించాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 12 మందిని ఇక్కడికి రప్పించిన తర్వాత ప్రయోగాలు చేద్దామనుకున్నటువంటి సిరాజ్ ఆర్ఎస్ఎస్ నాయకులను ముందుగా టార్గెట్ చేద్దామని, అది సక్సెస్ అయిన తర్వాతే మరిన్ని పనులు చేద్దామని చాటింగ్ లో తెలిపాడు. నేరుగా జేసీబీని టార్గెట్ చేద్దామని, లేదంటే ఇంటి లోపలికి బుల్డోజర్ తీసుకుని పోదామంటూ చాటింగ్ లో చెప్పాడు. ప్లాన్ మొత్తం రెడీ అయిపోయింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ అందులో పేర్కొన్నాడు. అమెజాన్ నుంచి వచ్చిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపించాడు సిరాజ్. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో ఒక ఐడి పెట్టుకుని వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు. దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో ఒక కీలక అంశాలుగా పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో ఒక 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి సిరాజ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అలాగే హైదరాబాద్, వరంగల్, విజయనగరంలో ఉన్నటువంటి ఈ యువకులందరితో కూడా ఒక గ్రూప్ నడిపిస్తూ ఉన్నాడు. సౌదీలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడు సిరాజ్.